హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతీయ వంటకాల్లో రోటీ చట్నీలది ప్రత్యేకమైన స్థానం. వడపప్పు, అదేనండి పెసరపప్పు, పచ్చి మామిడికాయతో చేసే రోటీ చట్నీ ఈరోజు మన స్పెషల్ రెసిపీ. ఎంతో రుచిగా ఉండే, ఎంతో కమ్మగా ఉండే ఈ రోటీ చట్నీని ఎలా తయారు చేయాలో, దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తో చేసే ఈ రోటీ చట్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలని చూసేద్దాం రండి. ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకుందాం. ఒక కప్పు పెసరపప్పు, పది ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు ఇంగువ. తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని పెసరపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. ఈ పెసరపప్పును కడిగిన నీళ్ళని వృధా చేయకండి. పెరట్లో ఉన్న ఏదో ఒక మొక్కలో పోసేయండి. ఈ పెసరపప్పు శుభ్రంగా కడిగిన తర్వాత దీనికి ముందుగా సిద్ధం చేసుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ కలిపి ఒక అరగంట సేపు బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయని ముందుగా తీసుకున్న ఒక పచ్చి మామిడికాయని శుభ్రంగా కడిగి పైనున్న చెక్కు తీసేసుకుని సన్నటి ముక్కలుగా కోసుకోండి. మీరు ఎంత పుల్లటి మామిడికాయ తీసుకుంటే అంత రుచి వస్తుంది పచ్చడికి. ఈ పెసరపప్పుకు పచ్చిమిర్చి కన్నా మిరపతోకే పర్ఫెక్ట్ కాంబినేషన్. మిగతా ప్రాసెస్ చూసేద్దామా? ఈ పెసరపప్పు, ఎండుమిర్చి చక్కగా నానిపోయినాయి చూడండి. ముందుగా చక్కగా నానిన ఈ ఎండుమిర్చికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి చక్కగా దంచుకోండి. ఈ మిరపతొక్కు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి మరి కాసేపు దంచుదాం. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కగా దంచుకోండి. ఈ పెసరపప్పు అంతా బాగా దంచుకున్న తర్వాత
ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను కూడా తీసుకుని చక్కగా మెత్తగా వచ్చే వరకు చక్కగా నూరేసేయండి. ఈ మామిడి మిశ్రమానికి ముందుగా నూరి సిద్ధం చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని కూడా కొద్ది కొద్దిగా కలుపుతూ మరొకసారి దంచుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేద్దాం. మరి ఈ రోటీ చట్నీ మరింత రుచిగా ఉండాలంటే కొద్దిగా తాలింపును దట్టించాల్సిందే. నూనె చక్కగా వేడెక్కింది. తాలింపు దినుసుల్ని యాడ్ చేద్దాం. అలాగే చిటికెడు పసుపు, ఇంగువ, దంచిన వెల్లుల్లిపాయలు, చివరగా కరివేపాకు. తాలింపు సిద్ధమైపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి కలిపేద్దాం. ఈ ట్రెండింగ్ రోటీ చట్నీ రెడీ. ఆరోగ్యాన్ని, రుచిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ భారతీయ వంటకాల్లో మమేకమైపోయిన ఈ రోటీ చట్నీలు సూపర్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.